నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం విలేకరులు, విద్యార్థి సంఘాలు కరీంనగర్లో ఏకమయ్యాయి. స్థానిక కరీంనగర్లో విఎంసి నందు జరిగిన విలేకరుల సమావేశంలో విద్య, వైద్యం, అవినీతి నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చించారు. ఏడీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ నారమళ్ళ మాట్లాడుతూ, విద్యార్థి సంఘాల నాయకులు చేసే పోరాటానికి మా మద్దతు ఉంటుందని, వారు చేసే నిరసనలు, ధర్నాలకు మా పూర్తి మద్దతు తెలుపుతామని, వాటిని ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. ఏడీజేఎఫ్ ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అలాగే ఎంజేయు మల్లయ్య జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున కరీంనగర్ ప్రీటీ విద్యా సంస్థలో విలేకరులు, విద్యార్థి సంఘాల నాయకులు చర్చా వేదిక జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం లోపల విద్య, వైద్య, ప్రజా సమస్యలు అలాగే నిరుద్యోగుల కోసం చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్య వ్యాపారం అయిపోయింది. అన్ని రకాల వ్యాపారం విద్యా సంస్థలు చేస్తూ ఉన్నారు. యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అట్లాగే అధిక ఫీజులు. నిజానికి అధిక ఫీజులు తీసుకోవాలంటే ప్రతి సంస్థలో పేరెంట్స్ కమిటీ ఉండాలి. పేరెంట్స్ కమిటీ సమావేశాలు పరిచి వాళ్ళ అనుమతితో ఫీజులు పెంచాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా యజమానులు ఫీజులు పెంచుతున్నారని చెప్పేసి విద్యాసంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళు ఏమాత్రం పట్టించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు జరుగుతున్నటువంటి అవినీతిని పట్టించుకోకుండా, వాళ్ళపైన పర్యవేక్షణ చేయకుండా మౌనంగా ఉండడానికి కారణం కూడా మరి యజమానులకు లొంగిపోయారా, వాళ్ళు ఇచ్చే ముడుపులు తీసుకుంటున్న విషయం కూడా మనకి కనిపిస్తామని చెప్పేసి విద్యాసంఘాల నాయకులు అంటూ ఉన్నారు. ఇక నుండి ప్రజా సమస్యలపైన అట్లాగే ముఖ్యంగా విద్య పైన, వైద్య పైన, హాస్పిటల్స్లో తీసుకుంటే కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూడు విషయాలే ముఖ్యంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అట్లాగే ప్రజా సమస్యలు కావచ్చు, వీటిపైన ఇక నుంచి మేము పోరాటం చేస్తాము. మేము చేసే పోరాటానికి మీ విలేకరుల మద్దతు మాకు చాలా అవసరం అని చెప్పేసి విద్యార్థి నాయకులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము వాళ్ళకి మాట ఇచ్చాం, మీరు ధర్నాలు చేయండి, మీరు అట్లాగే సమస్యపైన పోరాటం చేయండి. మీరు చేసే ప్రతి పని అంటే సమాజం కోసం మీరు చేసే మంచి పని మేము ప్రచారం చేస్తాం, అలాగే ప్రచురిస్తాం, ప్రసారం చేస్తామని చెప్పేసి మా ఏడీజేఎఫ్ ఎంజేయు తరఫున వాళ్ళకి మాట కూడా ఇవ్వడం జరిగింది. నేను విజయ్ కుమార్ నారమళ్ళ, ఏడీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తుని మండలం అగ్రహారం గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కార్మిక నేత శ్రీనివాస్. కార్మిక సంఘం నేత నకెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధి హామీ కార్మికుల బకాయి డబ్బులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల 8 వారాలు కూలీ డబ్బులు బకాయి పెట్టారని, ఇన్నేసి వారాలు కూలీ డబ్బులు బకాయి పెడితే కార్మికుల కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూలీ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎండల తీవ్రత తట్టుకోవడానికి టెంట్లు వేయించాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, కార్మికులకు పలుగు, పార, తట్ట, పనిముట్లు ఇవ్వాలని, పే స్లిప్పులు ఇవ్వాలని, తక్షణమే ఉపాధి హామీ కార్మికుల బకాయి డబ్బులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఎండిఓ ఆఫీస్ ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాకు సంబంధించి ఉపాధి హామీ కార్మికుల సంఘం యూనియన్ లీడర్, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళ సంఘం లీడర్ కూడా నేను చెప్పి వినకపోతే మీకే నష్టం. మీ అందరి కోసమే సమయం వెచ్చించి దూరం రావడం జరిగింది. మీరు ఎవరో నన్ను ఇక్కడ రమ్మని పిలిస్తే నేను రాలేదు. నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఈ తుని నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాల్లోని ఎక్కడైతే ఉపాధి హామీ పథకం పని జరుగుతుందో వాళ్ళ కార్మిక సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో, కాబట్టి వారి సమస్యల పరిష్కారం కోసం ఇవన్నీ ఈ నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో దాదాపు 13 వారాల పాటు పనిచేసిన డబ్బులు రాలేదు. ఎట్లా బతుకుతారు మరి? కుటుంబ సభ్యులకు సంబంధించి కుటుంబంలో 5-6 ఉంటున్నారు. వీళ్ళంతా జీవనోపాధి చేసిన పని డబ్బులు పోతే బయట కొట్టు దగ్గర కానీ దుకాణంలో కానీ అరవిస్తారా? ఎన్ని రోజులు ఇస్తారా? కాబట్టి పని చేసినందుకు డబ్బులు ఇవ్వాలి కదా.
ప్రభుత్వం రావట్లేదు. అంటే ఈ ఉపాధి హామీ చట్టం ఏంటి, ఎన్ని రోజుల్లో డబ్బులు ఇవ్వాలి, ఏ నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫామ్లు నాణ్యంగా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఈద్గామ్ మంజులాపూర్లో ఏర్పాటు చేసిన యూనిఫామ్ తయారీ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుస్తుల కుట్టు నాణ్యతను, తయారీ విధానాన్ని సమీక్షించిన కలెక్టర్ విద్యార్థులకు ఇవ్వబోయే దుస్తులు ఖచ్చితంగా కొలతలకు తగినట్లుగా ఉండాలని అన్నారు. అంటే కటింగ్ ఎట్లా చేస్తున్నారు ఇది ఐడియా ఉందా? మషిన్ ఓపెన్ చేసి కటింగ్ లేకుండా मैडम को मशीन पली है तरीका చూపుతాం అంటే జస్ట్ ఓపెన్ చేసి अच्छा అదే మషిన్ సో ఈజీ ఉంది. వాళ్ళు ప్రత్యేకంగా సిజర్ తీసుకొని కటింగ్ చేయాలి, ఏం అవసరం లేదు. మీరు కటింగ్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు, మీరు జస్ట్ స్టిచింగ్ చేసేస్తారు. ఓకే ఇది రఫ్లీ 2000 డ్రెస్సెస్ రెడీ చేస్తారు. ఒక మాస్టర్ ఉంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో సద్దుమణిగిన వివాదం. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆర్డీఓ కొత్త మాధవి, డీఎస్పీ సుంకర మురళీమోహన్ సమక్షంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి వివాదాన్ని పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్వేదికరలో వివాదం సద్దుమణిగిందని, విగ్రహం స్వల్పంగా ధ్వంసం అవ్వడంతో జిల్లాలో సీఎం పర్యటన ముగిసిన తరువాత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. అంతర్వేదికర అనే గ్రామంలో ఈరోజు ఒక విగ్రహ విషయంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భం ఈరోజు మన ముందుకు వచ్చింది. రెండు సామాజిక వర్గాల మధ్య చిన్న పట్టింపు, దానివల్ల కాస్త గ్రామంలో ఉద్రిక్తత. ఈ విషయాన్ని ఈరోజు సామరస్యంగా చర్చించుకోవటం జరిగింది. ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఈ విషయంలో చర్చించాం. ఇద్దరు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది, ఒక ఒప్పందానికి రావటం జరిగింది. పెట్టిన విగ్రహం కొంచెం చెయ్యి విరగటం అలాంటి పరిస్థితి ఒకటి. ఎందుకంటే విగ్రహం ఆ నాయకుని యొక్క గౌరవం, ప్రతిష్ట అవన్నీ కూడా నిలబెట్టడానికి, అదే కాకుండా విగ్రహాన్ని సరిగ్గా నిలబెట్టాలి, సరిగ్గా ప్రారంభించుకోవాలి అని ఇంకో ఉద్దేశం. ఈ ఉద్దేశాలతో దాన్ని 31వ తారీఖు వరకు, అంటే సీఎం గారి ప్రోగ్రాం మన జిల్లాలో ఉంది, అది అయ్యే వరకు దాన్ని కాస్త కప్పి ఉంచి ఆ తర్వాత దాన్ని అంతా కూడా సరిచేసి ప్రారంభించుకోవటానికి ఇరు వర్గాలు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. గ్రామంలో ఎలాంటి తలనొప్పులు ఉండటానికి వీల్లేదు.
ఎందుకంటే ప్రతిరోజు ఈ రెండు సామాజిక వర్గాలు ఒకరినొకరు కలుసుకొని పలకరించుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఒక సామరస్య వాతావరణం అనేది ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ప్రొద్దున నుంచి వీరితో కూర్చోవటం, ఇద్దరితో చర్చించడం, వారిద్దరు చివరికి ఒక ఏకాభిప్రాయానికి రావటం. ఇది ఈరోజు విగ్రహం విషయంలో తలెత్తిన వివాదం. అది శాంతియుతంగా పరిష్కారం జరిగిందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందుల విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న అరుణ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని విత్తనాలు, పురుగు మందులు, ప్యాకింగ్, లేబుళ్లు, అమ్మకాల రిజిస్టర్లు, నిల్వల వివరాలు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కంపెనీ వాళ్ళు ఏసీ అప్రూవల్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళ నెంబర్ ఇస్తారు, వాళ్ళ పోలీస్ నెంబర్ అండ్ రేటింగ్ చేశారు. అదే జెన్యున్ మనం బిడి కాటన్ అనేది కూడా జీఎస్టీ ప్రతి ప్యాకెట్ అంటే 20 ప్యాకెట్స్ మన వెరైటీస్ కాటన్స్ అమ్ముతున్నారంటే అన్నిటికీ జీఎస్టీ అప్రూవల్ బిడి కాటన్ జెన్యూనిటీ కావాలి. మీకు మేజర్గా మీది కాటన్ సప్లయర్ అన్ని మెడిసిన్ మన కాశ్మీరీ కంపెనీ అక్కడ వేరే స్టేట్ టోటల్ సంచి పంపారు కదా. సో లాస్ట్ ఇయర్ స్టాక్ సప్లై తక్కువ ఉంది కంపెనీస్. సో మార్కెట్లో ఏంటంటే వీళ్ళు కొద్దిగా ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే 50 రూపీస్ అలా పెద్ద లాస్ట్ టైం ఎక్సెస్ కూడా అయిపోయినాడు. అదే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ స్టాక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి బయట చేసినప్పుడు ఈ ఇయర్ మనకు అవ్వలేదు మేడం. ఈ ఇయర్ సబ్సిడీ స్టాక్స్ ఉన్నాయి. డెలివరీ అనేది తెలుస్తుంది. ఎలా అంటే ఎట్లా ఆర్డర్ పంపిస్తాను. ఆర్డర్ నెంబర్స్ తర్వాత ఈ బార్ కోడ్ నెక్స్ట్ ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్పిఎస్ ఇవన్నీ దీని మీద ఉంది మేడం. అలా బిజీ కాటన్ మీద ఉండవు. అంటే ప్యాకెట్ ఉంటుంది మేడం. ఫీల్ చేసి ఇట్లా అటాచ్మెంట్ ప్యాకెట్లో ఉంటుంది. బట్ ఇవి మద్యం కుంభకోణంలో దర్యాప్తు వేగం అందుకుంటున్న కొద్దీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవరపడుతున్నట్లున్నారు. ఈ వ్యవహారంలో సిట్ అధికారులు నేరంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తుండటంతో జగన్ ఉలిక్కిపడుతున్నారు. లిక్కర్ కుంభకోణం, జేత్వానీ కేసుతో పాటు ఇతర కేసుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అరెస్టు కావడం, అధికారులు జైలుకు వెళ్లాల్సి రావడం గత ప్రభుత్వం నిర్వాకం కాదా? అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ సొమ్ము రాష్ట్రంలో ఏరులై పారింది. తన ఏలుబడిలో ఏం జరిగిందో జనానికి గుర్తులేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా దోచుకొని ఇప్పుడు చంద్రబాబే కుంభకోణాలకు పాల్పడ్డారని చెబుతుండడం ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనం. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా ప్రజాదరణ చూరగొని మహానాడు కడపలో గొప్పగా విజయవంతమైన సందర్భంలో వైసీపీ నాయకులు
సంవత్సర కాలం ఎన్డీఏ కూటమి పాలనపై వెన్నుపోటు దినం రేపు సంవత్సరం ఏనాడైతే రిజల్ట్స్ వచ్చాయో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం చేస్తామని ప్రకటించడం చాలా చాలా హాస్యాస్పదం. ఇది వారి వైఖరిని తెలియజేస్తూ ఉంది. నేను అంటా ఉన్నా, వాళ్ళ పాలనలో 19 నుంచి 2024, 2019 నుంచి 2024 దాకా 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో 151 సీట్లు ఇచ్చి పట్టం కడితే 2024 వచ్చేసరికి ప్రజల యొక్క ఆశలు వంపు చేసి ఒక విధ్వంసకరమైన పరిపాలనతోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం ద్వారా ప్రజల్ని వాళ్ళు వెన్నుపోటు పొడిచారు వైసీపీ నాయకులు. అదే రోజున మళ్ళా ఏ మొహం పెట్టుకుని మళ్ళా ప్రజా తీర్పుని అవమానపరిచే విధంగా దానిని వెన్నుపోటు దినోత్సవంగా ప్రజా తీర్పు ఇచ్చిన రోజున వారు చేస్తా అన్నారంటే నేను వారిని, మీరు చేయాల్సింది వెన్నుపోటు దినోత్సవం కాదు, ప్రాయశ్చిత్త దినోత్సవం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. ఖమ్మంలో గాంధీ చౌక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేదికగా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా స్వరం మాధురి కల్చరల్ యూనిట్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలలోని చక్కని పాటలను గాయనీ గాయకులు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. బొమ్మకల్ నివాసులు దొమ్మాటి బాబు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 28లో గల రావికుంట చెరువు శిఖం 9.08 గుంటల భూమి అన్యాక్రాంతం అవుతున్నదని 10 నుంచి 15 సంవత్సరాల నుండి పదుల సంఖ్యలో ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, నేడు దాదాపు 20 నుంచి 25 గుంటల భూమిని ఆక్రమిస్తూ చదను చేస్తూ గత కొన్ని నెలలుగా మొరం పోసి భూ ఆక్రమణకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదని, ఇదే అదనుగా భావించి ట్రినిటీ కళాశాల యాజమాన్యం యథేచ్ఛగా భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని ఉద్దేశంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరించకుండా ఉద్దేశపూర్వకంగా సర్వేల పేరిట, విచారణల పేరిట కాలయాపన చేస్తున్నారని అన్నారు. మరి ఇది మీ దాంట్లోకి వచ్చి అంటే గవర్నమెంట్ జాగాలకు వచ్చి వాళ్ళు రాలేదనేది మీకు ఏమైనా అవగాహన ఉన్నదా? అదేనా మీకు మరి ఆర్ఏ సాబ్ అన్నాడు, మీకు ఐడియా ఉన్నది చూస్తారు అని అన్నారు. మరి మీరు ఉన్నది అంటే వాయిస్ తీసుకుందాం, లేదు అంటే అవసరం లేదు. అట్లా వాళ్ళు మన గవర్నమెంట్ జాగాలకు వచ్చిర్రంటే వాయిస్ తీసుకుంటాం. ఇట్లా ఇట్లా జేసీబీ కన్నుంచి అటు ఇప్పుడు కడీలు మరి మరి వాళ్ళని అడగపోయారు, కనీళ్ళు ఉండగా ఇక్కడ ఇట్లా ఇవి అని చెప్పి వాళ్ళ పనిచేసే వాళ్ళని అడగపోయారు. అవన్నీ ఇప్పుడు మనకి ఇళ్ళకి రాక మన చెప్పాడు సారు మనకైతే పైన మన వాళ్ళకి వచ్చినట్టే కదా ఇదంతా అంతా సాగు చేసింది కదా. తాపకింత చేస్తారు, ఈ పైన ఒక్కసారి ఏమో చేస్తలేరు. ఏమన్నా అంటే ఆయన పెద్ద అంటే ఇప్పుడు దాదాపు అంటే మీ అందాల ప్రకారం ఎంత జాగాలకు వచ్చిరనేట వాళ్ళు 20 గుంటలు ఉంటుందా?
అందాజు 20 గుంటలు అయితే ఈ గోడమూడు నుంచి జేసీబీ అవతలకి వెళ్ళి అవతల అక్కడ తగ్గిపోతున్నా చూడు ఆడికి లైన్ వేసింది. నా పేరు దుమ్మడి బాబు. మాది కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ విలేజ్. మేము బొమ్మకల్ గ్రామస్తులమైన మేము గత కొన్ని సంవత్సరాల నుంచి బొమ్మకల్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 28 చెరువు శిఖం భూమి రావికుంట భూమిని 9 ఎకరాల 8 గుంటల విస్తీర్ణం భూమిని గత 10 నుంచి 15 సంవత్సరాల నుండి పదుల సంఖ్యలో ఫిర్యాదు చేసి ఇట్టి భూమి అన్యాక్రాంతం చేస్తున్న విషయమై 10 నుంచి 15 సంవత్సరాల నుండి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నాము. అయినా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు 2025 మే 28వ తారీఖు ఈరోజు 29వ తారీఖు ఈ రోజున కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పరిధిలోని చెరువు శిఖం భూమి 28లో సంబంధిత ట్రినిటీ కళాశాల యాజమాన్యం దాదాపు 20 నుంచి 25 గుంటల శిఖం భూమిని ఆక్రమిస్తూ చదును చేస్తూ గత కొన్ని నెలలుగా మొరం పోసి భూ ఆక్రమణలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు వాస్తవిక్ గారు మరియు తహసీల్దార్ గారు రెవెన్యూ ఇతర సిబ్బంది గారు ఇటువైపు కన్నెత్తి చూడకుండా కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఇది ప్రైవేటు కళాశాల ట్రినిటీ యాజమాన్యానికి అదునుగా భావించి యథేచ్ఛగా భూ ఆక్రమణలకు ప్రభుత్వ చెరువు శిఖం భూములను ఆక్రమిస్తూ యథేచ్ఛగా భూములను కబ్జా చేస్తున్నారు. ఇటు విషయంపై మేము బొమ్మకల్ గ్రామం నుండి గత కొన్ని సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తూ గత 30-40 ఏళ్ల నుంచి బొమ్మకల్ గ్రామానికి చెందిన దళితులు ఇటు భూమిలో పట్టాలు పాసుబుక్కులు కూడా ఇవ్వడం జరిగింది. సామాన్యుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. 73 వినతులు వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. చాలా పెద్ద